మిత్రులందరికీ మీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, అజ్ఞానం నుండి, కోరికల నుండి, కర్మబంధనాల నుండి విమోచనం కావాలంటే వేరే ఇతర సాధనాలు ఏమీ లేవు. ఈ విషయం మనం బాగా గ్రహించాలి. సాయిబాబా మీవారు కాదు, మావారు కాదు. వారు సర్వజీవుల్లో ఉండే పరమాత్మ. సూర్యుడు సకల జగానికి సంబంధించినట్లు బాబా అందరికీ చెందినవారు. ఇప్పుడు మనం బాబా కొన్ని మాటలను మననం చేసుకుందాం. అవి సర్వసాధారణంగా కనబడినప్పటికీ ఎంతో అమూల్యమైనవి. వాటిని ఎప్పుడూ స్మరణీయంగా ఉంచుకుంటే ఫలప్రదంగా ఉంటాయి. పూర్వజన్మ రుణానుబంధం లేకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళనే వెళ్ళరు. మానవులే కాదు, పశుపక్షులు కూడా అంతే. అందుచేత మీ దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని పోపమ్మని తరమవద్దు. వచ్చేపోయే వారిని ఆదరించండి. దప్పిక కొన్న వారికి నీరు, ఆకలి కొన్న వారికి ఆహారం, బట్టలు లేని వారికి బట్టలు, అట్లే విశ్రమించడానికి నీ ఇంట్లో కొంత చోటు ఇస్తే భగవంతుడు సంతుష్టుడవుతాడు. ఎవరికైనా డబ్బు అవసరమైనప్పుడు నీకు ఇవ్వటానికి మనసు సందేహిస్తే ఇవ్వవద్దు. కానీ వారిపై కుక్కలా అరవకు. ఎవరైనా 100 మాటలన్నా సరే స్వయంగా కఠినంగా బదులు ఇవ్వకు. నిరంతరం సహనాన్ని వహిస్తే అపారమైన సుఖం కలుగుతుంది. ప్రపంచం తలకిందులైనా సరే మనం వెనక ముందు కాకూడదు. నిశ్చలంగా మన స్థలంలోనే ఉండి తమాషాను చూస్తూ ఉండాలి. నీకు నాకు మధ్య ఉన్న అడ్డగోడను పడగొట్టేసి చూడు. అప్పుడు రాకపోకలకు ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది. నేను నువ్వు అనే భేదబుద్ధియే గురు శిష్యుల మధ్య ఉన్న అడ్డగోడ. దాన్ని పడగొట్టకపోతే అద్వైత స్థితి లభించదు. అల్లా మాలిక్, అతడి కాక రక్షకుడు మరి వేరెవరూ లేరు. ఆయన లీల అలౌకికం, అంతులేనిది, అర్థం కానిది. ఆయన ఏది తెలిస్తే అదే అవుతుంది. తను చేరుకునే మార్గాన్ని ఆయనే చూపిస్తాడు సమయం వచ్చినప్పుడు. ఆ సమయం వస్తే క్షణం కూడా పట్టకుండా మనోభిష్టం నెరవేరుతుంది. రుణానుబంధం కారణంగా భాగ్యవశాత్తు మీరు నేను ఇలా కలుసుకున్నాం. పరస్పరం ప్రేమగా ఉంటూ సుఖాలను, ఆనందాన్ని అనుభవిద్దాం. ఇక్కడ అమరులు ఎవరున్నారు? పరమార్థాన్ని సాధించిన వారే కృతార్థులు. శ్వాసోచ్ఛ్వాసాలతో నడుస్తున్నంత వరకు జీవులుగా మాత్రమే ఉంటారు. బాబా యొక్క ఈ కృపావచనాలు చెవుల్లో పడగానే దప్పికొన్న వారికి మంచినీరు లభించినట్టుగా ఆతృతతో ఉన్న కాకసాహెబ్ దీక్షిత్ మనసుకు ఎంతో ఆనందం కలిగింది. ఎనలేని ప్రజ్ఞ, దృఢమైన శ్రద్ధ ఉన్న సాయి వంటి గురువు యొక్క శక్తి లభించడానికి బలమైన దైవశక్తి అవసరం. ఇందులోని సారం చూస్తుంటే భగవంతుడు భగవద్గీతలో నిర్ధారణ చేసి చెప్పినట్లు యథామాం ప్రపద్యంతే అంటే సర్వభారాలు కర్మలపైనే. యథాకర్మ యథా కృసృత. కర్మని ఎలా అభ్యాసం చేస్తే అలాగే హితం కలుగుతుంది. ఇదే ఈ అధ్యాయంలోని బాబా వచనాల్లోని ఉద్దేశం, సారాంశం. ఇదే ఇందులోని బోధామృతం. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసితే. ఇదే భగవద్గీతలోని మర్మం. అనన్యభావంతో ఆరాధించే వారి యోగక్షేమాలను ఆ గోవిందుడు చూస్తాడు. ఈ మధుర ఉపదేశాలు విని దేవాన్ భావేతానేనా అన్న స్మృతించడం గుర్తుకు తెచ్చుకున్నాడు దీక్షిత్. భగవంతుని మనం భక్తిగా ఆరాధిస్తే ఆయన మమ్మల్ని ప్రేమిస్తాడు. నీవు బాగా ప్రయత్నం చేయి. అయితే చేసే పనిలో దక్షత ఉండాలి అన్నారు బాబా. బాబా యొక్క ప్రతిజ్ఞావాన్ని ప్రమాణపూర్వకంగా కలిసి ప్రవర్తించేవారు ఎవరైనా సరే ఏ సుఖాలను అన్నింటినీ పొందగలరు. ఇప్పుడు శ్రోతలకు మరో విన్నపం చేస్తున్నాడు దీక్షిత్. ఇది అతని స్వానుభవ కథ. అదేమంటే, మన మనసుల్లో మంచి సంకల్పం కలిగితే సాయి మహారాజు ప్రోత్సాహపరిచి తమ పెదవులు కదలకుండానే అనుగ్రహదానం చేసిన కథ ఇది. వారికి అనన్యంగా శరణొచ్చి భక్తి యొక్క కౌతుకాన్ని అవలోకించి ఆ పైన సాయి యొక్క లీలా విశేషాన్ని నిశ్చితంగా ఈ కథ ద్వారా అనుభవించవచ్చు. మిత్రులారా, ప్రాతకాల సమయం నిద్ర నుండి మేలుకోగానే మనసులో మంచి ఆలోచన తరంగాలు లేస్తే దాన్ని మరింతగా బలపరుచుకోవాలి.
ఆ వృత్తినే పోషిస్తే అత్యంత సంతోషం కలుగుతుంది, బుద్ధి కూడా వికసిస్తుంది, మనసుకు ప్రసన్నత కలుగుతుంది అని శాస్త్రం. దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనిపించింది దీక్షిత్కు. అట్లే అనుభవమై శాంతి లభించి అది కూడా అతనికి వింతగా తోచింది. షిరిడి వంటి పవిత్ర క్షేత్రంలో గురువారం వంటి మంగళకరమైన రోజు రామనామాన్ని అఖండ ఆవర్తన చేయాలన్న సంకల్పం అతనికి కలిగింది. బుధవారం రాత్రి సేపైన శరీరం నిద్రావశమయ్యే వరకు మనసును రామనామ స్మరణలో ఉంచి అదే ధ్యాసలో ఉన్నాడు. ప్రాతకాలం మేలుకోగానే మనసుకు రామనామమే గుర్తుకు వచ్చింది. దాంతో అతని జీవం సార్థకమైంది. మనసులోని ఆలోచనను నిశ్చయం చేసుకున్నాడు. ముఖం కడుక్కుని శుచి అయి దొరికిన పూలను పట్టుకుని సాయి యొక్క ప్రాతः దర్శనానికి బయలుదేరాడు. దీక్షిత్ భవనం దాటి బూటి యొక్క వాడ బయట నుండి వెడుతుండగా ఒక ఔరంగాబాద్కర్ సుందరమైన ఒక పద్యాన్ని మధురంగా పాడుతూ వినిపించింది. గురు కృపాంజన పాయో మేరీ భాయి, రామ బినా కచు మానవత నాహి, అందరు రామ బాహర్ రామ, సపనే మే దేఖత సీతారామ, జాగత రామ సోవత రామ, జహా దేకే వహా పూర్ణ కామ, ఏకా జనార్దని అనుభవనీక, జహా దేకే వహా రామ్ సరిక. ఇది అతను పాడుతున్న పద్యం. దీక్షిత్ ముందే మనసును రామనామస్మరణలో ఉంచాలని నిశ్చయించుకుని ఉన్నాడు. ఈ పద్యం అతని బలపరిచింది. తన మనోనిశ్చయమైన అంకురానికి కరుణాఘనులైన సాయి సమర్థులు ఈ పద్య రూపంలో సించనం చేశారు అని అనుకున్నాడు. ఔరంగాబాద్కర్ చేత తంబురాన్ని పట్టుకుని మంటపం లోపల సాయి సముఖంలో ఉచ్చస్వరంతో పైకి గట్టిగా పాడుతున్న ఆ పద్యాన్ని విన్నాడు. ఔరంగాబాద్కర్ కూడా తనలాగే బాబా భక్తుడు, బాబా చరణాలయందు అనురక్తుడు. అయితే అతనికి అనేక పద్యాలు కంఠస్థమై ఉండగా ఆ రోజు ఆ సమయాన ఆ పద్యమే ఎందుకు పాడాడు, ఆ పద్యమే ఎందుకు అతనికి స్ఫురించింది? దీక్షిత్ అనుకున్నాడు, తన మనసులోనిది ఎవరికి తెలియదే, మరి అతడు ఆ పద్యాన్ని ఎందుకు పాడాడు? బాబా ఏ విధంగా సూత్రాన్ని కదిలిస్తుంటే మనసులో అలాగే స్ఫురణ కలుగుతుంది. మనమంతా కేవలం కీలుబొమ్మలం. సాయిమాత సూత్రధారి. వారు స్వయంగా చెప్పకున్నా మంచి ఉపాసనను దీక్షిత్కు అందించారు. అతని అంతరంగంలోని ఆలోచన బాబా మనసులో ప్రతిబింబించిందా అన్నట్లుగా బాబా ఈ విధంగా ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించారు అని నమ్మాడు దీక్షిత్. నామం యొక్క మహత్యం అంత గొప్పది. దీన్ని సాధువులు మహాత్ములు ఎంతగానో వర్ణించారు. దీనివల్ల స్వరూప ప్రాప్తి, ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించే రామ అనే 2 అక్షరాలను మరాన్ని తిరిగేసి స్మరించి దారిదోపిడీ చేసే బోయవాడు ఉద్ధరించబడి వాల్మీకి అయ్యాడు. విశేషమైన వాక్సిద్ధిని పొందాడు. మరా అని తిరిగేసి స్మరిస్తే అతని జీవపై రాముడు ప్రకటమయ్యాడు. రాముడు జన్మించకముందే రాముని అవతార చరిత్రను రాశాడు. రామనామం ద్వారా పతితులు పావనులు అవుతారు. రామనామంలో అమితమైన ప్రయోజనాలు ఉన్నాయి. రామనామంతో భేదబుద్ధి తొలగి సంభావం కలుగుతుంది. రామనామంతోనే బ్రహ్మప్రాప్తి. రామనామ ఆవర్తనతో జన్మమరణాలు తొలగిపోతాయి. ఒక్క రామనామ స్మరణతో కోటి లాభాలు. రామనామ ధ్వని ఉన్న చోట విష్ణువు యొక్క సుదర్శన చక్రం తిరుగుతూ కోటి విఘ్నాలను ధ్వంసం చేస్తూ ఉంటుంది. ఈ రామనామం దీనులు సంరక్షిస్తుంది, ఉద్ధరిస్తుంది. ఉపదేశించడానికి సాయిబాబాకు ఒక ప్రత్యేక కాలం కానీ, ఒక స్థలం కానీ, ఒక సమయం కానీ అవసరం లేదు. వారు కూర్చుని ఉన్నా, నుంచుని ఉన్నా, నడుస్తున్నా ఉపదేశాలను అది సహజంగా ఇచ్చేవారు. మిత్రులారా, ఈనాటి శ్రీ సాయి దివ్యకథాలయాలు మన ఆధ్యాత్మిక ధారావాహిక ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ మంచి అంశాలతో వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. ఓం శ్రీ సాయినాథాయ నమః.